ఏ సోషల్ మీడియా యాప్ ని ఓపెన్ చేసినా ఫస్ట్ ఆ సాంగే వస్తుంది. సాంప్రదాయిని సుపిని శుద్ధపూసని. బలగం నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, మీరు ఎవరికి తెలియదు ఇప్పుడు. ఈ తెలంగాణ పాటలు ఏవైతున్నాయో నేను క్రియేట్ చేసిన ఆరాల నుంచే పుట్టినాయి మొత్తం. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, అది సో అది ఎలా బ్రో కంపోజ్ చేసి ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ అదే. సినిమాకి అసలు మార్కెట్ అండ్ బజ్ తీసుకొచ్చింది ఆ సాంగ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపులు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నా అంటే, మనకు ఒకప్పుడు రెహమాన్ గారు, కోటి గారు, మనీ సార్ 6 పాటలు హిట్ అయ్యాయి. నా మీద ఒక మార్క్ ఉంది ఇండస్ట్రీలో. వీడు విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీసే చేస్తాడు. #90s చేశారు కదా, ఆ సిరీస్ లో ఉండే సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఏమైనా ఫేస్ చేశారా? నాది కంప్లీట్ ఊరు. దీంట్లో వీళ్ళు క్రికెట్ ఆడేది, మేము చిర్రగొని ఆడేది. మాకు ఎట్లుండేదంటే బావిలో పోయి ఈతలోకి పోయేది. అమ్మ కూడా సేమ్ సింగర్, నాట్లల్లో పాటలు పాడుతూ ఉంది. మరి పాడిస్తారా మీ మదర్తో? అమ్మ 2006లో చనిపోయింది, నాన్న 2017లో చనిపోయారు. మధ్యలో మీకు గ్యాప్ వచ్చింది, రీజన్స్ ఏంటి? మనకు చిన్న ఏజ్లో ఒక ఇమేజ్ వచ్చింది, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలో తెలియలేదు. సాంగ్ ఎస్ భలే ఉంటుంది. అంటే నేను ఒక వెర్షన్ చేసి ఉన్నా, అది సాయి పల్లవి గారు చూశారు, ఆయన చేస్తే బాగుంటుందని వేనన్నా. ఎలాంటి వైఫ్ రావాలనుకుంటున్నారు ఫ్యూచర్? గౌతమ్ మీనన్ సార్ది ఏమయ్య చేసే వాళ్ళ సమంత గారు ఎట్లా బాగా కనెక్ట్ అయ్యారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కోసం మీరు చెప్తానమ్మరు 3 కాంటినెంట్స్ దాటి వచ్చింది ఒక అమ్మాయి. గ్రేట్. ఎవరా? హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని హా, ఈ సాంగ్ ఉంది కదా, సో ఇది బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఆ సాంగ్ రాసి పాడి మ్యూజిక్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. హీఈస్ ప్రామినెంట్ మ్యూజిక్ కంపోజర్ ఇన్ TFI. చాలా మంచి సినిమాలు చేశారు. బలగం సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, విరాట పర్వం మూవీకి కంపోజ్ చేశారు, అండ్ దెన్ జార్జ్ రెడ్డి మూవీకి, ఇలా చాలా సినిమాలు, శ్రీ విష్ణు గారు మూవీస్కి కూడా కంపోజ్ చేశారు. సో ఆయనతో ఒక చిన్న చిట్ చాట్, ఆ సాంప్రదాయాన్ని శుద్ధపూసిని సాంగ్ ఎలా వచ్చింది, అండ్ దెన్ ఆయన కెరీర్ ఎలా ఉందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? సూపర్. మీరు? బాగున్నాను. సో మీరు సురేష్ బొబ్బిలి. అవును. సో ఎలా బ్రో, ఫస్ట్ నేను టాపిక్ వచ్చేస్తా. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఎలా అంటే ఏ సోషల్ మీడియా యాప్ని ఓపెన్ చేసినా ఫస్ట్ ఆ సాంగే వస్తుంది. ప్రతి దానికి ఇంటర్లింక్ చేసి మరీ యూజ్ చేస్తున్నారు. ఎలా మీరు ఫీల్ అవుతున్నారు దాన్ని? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది మనం ఏదైనా ఇన్స్టా కానీ ఏదైనా ఓపెన్ చేస్తే రెండో రీలో 3వ రీలో అదే ఉంటుంది. ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ. నేను అట్లా చూస్తుంటారే, మనం కంపోజ్ చేసింది ఇంత రీచ్ అయింది అని అంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. అది చూసిన ప్రతిసారి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అసలు మీరు ఏ ఒపీనియన్తో అది డిజైన్ చేశారు? డైరెక్టర్ ఎలా మీకు నరేట్ చేశారు అని? నేను నరేషన్ ఏం లేదు, కథ షూట్ అయిపోయినాక వర్క్ చేసినాం మేము. షూట్ అయిపోయినాక నేను ఆ ప్రాజెక్ట్కి నన్ను ఇన్వాల్వ్ చేశారు. షూట్ అయిపోయి ఎడిట్ జరిగేటప్పుడు ఆ క్యారెక్టర్ వాడు, అంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ ఎలాగ ఉంటాడు కదా, వాడు బయట ఒకలాగా ఉన్నాడు. వాళ్ళ మార్క్ షీట్ మీద సైన్ కోసమని, అదే ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ కోసమని వాడు వచ్చి చేసే పర్ఫార్మెన్స్ జనరల్గా మన ఫ్రెండ్స్లో మనోళ్ళు ఎవరన్నా కొంచెం ఎక్స్ట్రాలు చేస్తూ బయట ఒకలాగా ఉండు, అరే ఎక్కడికన్నా పార్టీకి రారా అంటే, అరే నేను రానురా కమలాసన్ అని అంటాం కదా. సో అలాంటిదే ఇది, మేము ఫ్రెండ్స్ అక్కడిక్కడ వాడుకుంటూ ఉంటాం. సో వాని క్యారెక్టర్ చూడగానే వానికి వేస్తే బాగుంటుంది అని చెప్పి మనం జనరల్గా డైలాగ్స్ లాగా అనుకుంటాం. అరే కమలాసన్ ఇంకోరా శుద్ధపూస ఇట్లా అనుకుంటాం. దీని పాటలాగా మన పాతకాలం ఘంటసాల గారు, నాగేశ్వరరావు గారు మూవీస్, పాతకాలం బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో ఉండే వాయిస్ టింజ్తో పాడితే పాటలాగా చేసి అట్లా పాడితే కొంచెం కొత్తగా ఉంటుంది. చిన్న ఈక్యూ చేసి ఏదో ఆటోట్యూనర్ చేసి చిన్న ప్లాన్ చేసి చేద్దామని చెప్పి వాడికి చేసినాక ఒకటే ప్లేస్లో వేసాను. మస్తు ఉండే ఆడ.
అంటే పాడినాక నేనే నవ్వుకున్నా, విపరీతంగా నవ్విన. ఒకసారి పాడండి మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం. అది యాక్చువల్లీ ఇట్లా నోస్ పట్టుకొని పాడింది, నేను నార్మల్గా పాడేస్తాను. మ్మ్. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఆ దరననే నానా దా అలా వెళ్తుంటది. అది వెటకారంగా పాడిన, ఎక్సలెంట్ బ్రో. ఇట్లా పట్టుకొని యాక్చువల్లీ చాలా బాగా పండింది. బేసిక్ గా నేను ప్రీమియర్ చూసాను మీ టీమ్ తోనే. అవునవును. టీమ్ తో కాకుండా ఇంట్లో ఇన్స్టాలో చూసి వాళ్ళే అలా అయిపోయి ఉంటే ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే నాకైతే మైండ్ పోయిందని లిటరల్ గా, పచ్చిగా చెప్పాలంటే. అవును అవును సో మంచి బజ్ అయితే వచ్చింది. అవును. సో మీరు ప్రీవియస్ గా కూడా మంచి సినిమాలు చేశారు. విరాట పర్వం సాంగ్స్ చాలా ప్రామినెంట్ గా ఉంటాయి అందులో, స్కోర్ కూడా. అవును అవును బలగం అవును నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, చాలా అవార్డ్స్ వచ్చినాయి. అంటే నేషనల్ అవార్డ్తో పాటు చాలా అవార్డ్స్ వచ్చినాయి. అవును అవును. సో ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసినా మీరు ఎవరికి తెలియదు ఇప్పుడు వరకు. యా, ఆ. రీజన్ బిహైండ్ దట్ అంటే ఏం చెప్తారు? నాకు కెమెరా ఫేస్ చేయడం కొంచెం అంటే ఇబ్బంది ఉంటుంది, భయం ఉంటుంది. ఏదైనా ప్రెస్ మీట్లలో మాట్లాడాలన్నా అంటే దాని ప్రెస్ మీట్కి బిఫోర్ మనం ఓకే ఇట్లా ఉంటాం అన్నాడు. ఎప్పుడైతే మన పేరు అనౌన్స్ అవుతుందంటే కథం వచ్చేస్తుంది, ఒకటి బాగా భయం వచ్చేస్తుంది. అందువల్ల ఎక్కువ నేను విరాట పర్వం టైంలో నన్ను చాలా ఇంటర్వ్యూస్కి ఇన్వాల్వ్ చేద్దామని ట్రై చేశారు, వెళ్ళలేకపోయినా. సో జార్జి రెడ్డి టైంలో అదే జరిగింది, దాని ముందు నీది నాది ఒకే కథ టైంలో అదే జరిగింది. దీనికి ముందు నేను ఇండిపెండెంట్ సాంగ్స్ చేసి ఉంటుంది V6 అనే ఛానల్కి. ఓకే, ఇండిపెండెంట్ సాంగ్స్ చేసిన, అసలు అది అంటే విపరీతంగా బ్లాస్ట్ అయినాయి సాంగ్స్. 2014లో మిలియన్ వ్యూస్ వచ్చేది ఆ పాటలకి. ఈ తెలంగాణ పాటలు ఏవైతున్నాయో అవి నేను క్రియేట్ చేసిన ఆరాల నుంచే పుట్టినాయి మొత్తం. అంటే ఈ ఛానల్స్కి ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేస్తే రీచ్ ఉంటుంది అనేది ఫస్ట్ నేను చేసిందే. అక్కడ నాకు దామోదర్ రెడ్డి గారు ఆయన మంచి అవకాశం ఇచ్చిండే. యాక్చువల్లీ ఇండిపెండెంట్ మ్యూజిక్ సైడు నాకు ఒక గాడ్ ఫాదర్ లాగా అంటే ఆయన దామోదర్ రెడ్డి, సినిమా సైడ్. సో అప్పుడు కూడా నన్ను పిలిచేది, రా ఇంటర్వ్యూలో కూర్చో, V6 మన ఛానలే కదా, ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయాలంటే వద్దు సార్ దాన్ని, అట్లుండేది. సో దానివల్ల నేను ఎక్కువ ప్రపంచానికి తెలియదు. మీకు తిప్పరమిసంలో ఒక పాట పెద్ద హిట్ ఉంటుంది బ్రో, రాధారమణం ఇది ప్రేమ మధురం, ఇప్పటికీ వెడ్డింగ్స్ లో వాడతా ఉంటారు. అది పెద్ద హిట్, బట్ అది ఎవడు చేసిండో తెలియదు. అట్లా చాలా ఉన్నాయి నా పాటలు, బట్ నేను ఫస్ట్ టైం లేదు మనం తెలియాలి. పర్సనల్లీ నేను బాగా కనెక్ట్ అయిన సాంగ్ వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, అది. సో అది ఎలా బ్రో కంపోజ్ చేశారు? మీరే చేశారా? రాసింది ఎవరు? ఎలా రాసింది? మిట్టపల్లి సురేందర్ అన్న. మిట్టపల్లి సురేందర్ అన్నని నీ చిత్రం చూసి నా చిత్రం ఆ పాట రాసిన అతను. నేను దానికి ముందు సేమ్ ప్రోడక్ట్ గువ్వా గోరింక అని సత్యదేవ్ హీరో, అన్న హీరో, దానికి వర్క్ చేసేటప్పుడు ఈ జార్జి రెడ్డి స్క్రిప్ట్ ఇదంతా జరుగుతుంది. సో ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నా కాబట్టి నన్ను దానికి పుష్ చేసారు, ఇది కూడా చేసి మంచి ప్రాజెక్ట్ అవుతుంది అంటే ఓకే సార్ అని ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ అదే, బుల్లెట్ సాంగ్. చాలా బాగా వైరల్ అయింది. అంటే అట్ దట్ టైం అంటే 2018 ఆ టైం రిలీజ్ అయింది, అరౌండ్ నవంబర్లో రిలీజ్ అయింది. సినిమాకి అసలు మార్కెట్ అండ్ బజ్ తీసుకొచ్చింది ఆ సాంగ్. బేసిక్ గా మనం అనుకుంటాం సినిమాని హీరోని చూసి వెళ్తాం, ఇవన్నీ అవి అఫ్ కోర్స్ ఉంటాయి. వాటితో పాటు మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈయన పాటల వల్ల సినిమా మార్కెట్టే మారిపోయింది. సో అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అంటే నేను ఇలా అంటున్నానని కాదు, ఇది నిజం, బయట చాలామందికి తెలియకపోవచ్చు. సో మీరు డిజైన్ చేసిన సాంగ్స్లో ఇప్పుడు ఇది ఎవ్రీ 6 monthsకి 1 yearకి ఏదో ఒకటి విపరీతంగా బ్లాస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ అంటే నేను డే 1 ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు చేసింది నాకు సినిమాకి నేను ఎంత ఉపయోగపడగలను, వన్స్ మన మ్యూజిక్ బయటికి వెళ్ళినాక నాకెంత ఉపయోగపడుతుంది నా మ్యూజిక్ అనే కాన్సెప్ట్లోనే ఉండే. క్వాలిటీ ఆఫ్ సౌండ్, క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్. మనం మ్యూజిక్ అంటే చాలా రకాలు ఉంటుంది. అంటే మనం ఏదో కీబోర్డ్ మీద కొట్టేసి వదిలేయడం అట్లా కాకుండా లైవ్లీ సౌండ్, లైవ్లీగా చేయాలని ఒక ఇంటెన్షన్తోనే చేసుకుంటూ వచ్చిన. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా అదే ఉంటుంది. ఒక కమర్షియల్, ప్రాపర్ కమర్షియల్ ఒక మూవీ పడితే వాట్ ఐఎమ్ అనేది ఇంకా ప్రాపర్గా తెలుస్తుంది. సో ఉంది, ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాం కమర్షియల్.
అది అది వాటి ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. స్క్రిప్ట్ అది జరుగుతుంది. స్క్రిప్ట్ నుంచే ఇన్వాల్వ్ అయి ఉన్నా మన వేణుగుడుగుల గారి మూవీనే. వాటిలలో ఇంకా మంచి సౌండ్ వింటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నా అంటే, మనకు ఒకప్పుడు రెహమాన్ గారు, కోటి గారు, మనీ సార్ 6 పాటలు హిట్ అయ్యేది. అంటే ఆల్బమ్ బ్లాక్ బస్టర్, చార్ట్ బస్టర్స్. ఎస్, చార్ట్ బస్టర్స్. మన పవన్ కళ్యాణ్ గారిది చిట్టి నడుమునే చూస్తున్నా, గుడుంబ శంకరు, ఖుషి, ఇట్లా ఏఆర్ రెహమాన్ గారిది మనకు ప్రేమ దేశం ఆల్బమ్ హిట్ అయ్యేది. 6 songs 6 హిట్స్ అన్నట్టు. అండ్ ఆ ఇన్స్ట్రుమెంటలైజేషన్ కూడా చాలా యూనిక్ ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. నిన్న నేను ఏ మహానగరి అది వింటా అసలు ఒకలాంటి వైబ్ వచ్చేసింది. సో నాకు ఇప్పుడు వచ్చే కమింగ్ ప్రాజెక్ట్స్లో 6 హిట్ కొట్టాలనే ఒక టార్గెట్. బిఫోర్ కూడా అదే ఫార్మాట్లో చేసినా కానీ, బట్ ఆ మూవీ దాని ఉన్న స్పాన్ రీచ్ ఎక్కువ కాలేకపోయింది. కానీ ఇప్పుడున్న కమింగ్ మూవీస్ అయితే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది, తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది. పక్కా 6 హిట్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకొని ఉన్నాం. అండ్ కమింగ్ టు 90s #90s బయోపిక్. సో ఈ బయోపిక్ #90s చాలా ఇళ్లలోకి వెళ్ళిపోయింది. అంటే ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు. మన తెలుగు ఆడియన్స్తో పాటు అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతున్నారు. లాంగ్వేజ్ రాకపోయినా చూస్తున్నారు. సో ఎంత వైడ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఒక సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఎలా ఉంటుందో, ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న #90sకి అంత వైడ్ రేంజ్ బ్లాస్టింగ్ వచ్చింది. సో ఇది ఇప్పుడు మీరు వెబ్ సిరీస్లు ఇంకా కంటిన్యూ చేస్తారా, లేదంటే ఓన్లీ సినిమాలు మాత్రమేనా? నాకు అట్లేం లేదు బ్రో. కానీ మనకు వెబ్ సిరీస్, సినిమా అట్లేం లేదు. మనకు ఇప్పుడు నేను దానికి ఉపయోగపడుతున్నా అంటే అది ఏదైనా చేస్తా. కథ నేను ఇది బేసిక్గా వాళ్ళు షూట్ చేసుకుని అంతా అయిపోయినాక నన్ను నవీన్ గారు, రా సురేష్ ఒకసారి వచ్చి చూడు, నువ్వు చేస్తే బాగుంటుంది అని అంటే, షూర్ సార్ అని పోయి వెళ్ళి చూడగానే అసలు నేను అంటే విపరీతంగా కనెక్ట్ అయినా. నాది అదే సేమ్ పర్సనల్గా కనెక్ట్ అయ్యా. సేమ్ పీరియడ్ 90s. అసలు కనెక్ట్ అయ్యి డైరెక్టర్కి చెప్పిన, బ్రో ఇది మీరు ఎవరికన్నా ఇస్తే ఇంకా నేనే చేయాలి ఇది అని నవీన్ గారికి చెప్పిన, డైరెక్టర్కి చెప్పిన. లేదు బ్రో మీరు చేయండి, మీరు చేస్తే బాగుంటుందనే ఇదితోనే మిమ్మల్ని అడిగినామని అంటే 100% చేస్తా అని చెప్పి మనోడికి ఆ రోజే చెప్పిన. ఎంత హిట్ అవుతుందో నాకు తెలియదు, కానీ పక్కా జనాల్లోకి వెళ్తుంది. ఆ రోజు నేను పర్సనల్గా మనోడికి రిక్వెస్ట్ చేసిందండి. అంటే ఏం లేదు, వితౌట్ ఎస్ఎఫ్ఎక్స్ ఏం లేకుండా ఒక డ్రై రా ఫుటేజ్, పైలట్ డబ్బింగ్తోనే, పైలట్ వాయిస్తోనే చూసిన రా ఫుటేజ్. ఆ రోజు చెప్పిన ఎంత హిట్ అవుతుందో నాకు తెలియదు, కానీ హిట్ అయితే అవుతుంది. దీన్ని రిలీజ్ అయినాక ఒకవేళ జనాలు ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళి డబ్బులు కట్టి కొనాలి కదా ఈటీవీను, చూడలేరేమో. ఈటీవీలో కూడా వేయించండి బ్రో. ఒక వారం రోజులు కనెక్ట్ అవుతారు. అంటే చాలామంది ఇప్పుడు మా మదర్ లాంటి వాళ్ళు, మేము ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసే ఇది ఉండదు. టీవీలలో వేయండి, విపరీతంగా పోతుంది అని చెప్పిన. బట్ పెద్ద హిట్ అయిపోయింది. సంక్రాంతికి అసలు బ్లాక్ బాస్టర్ అది. బేసిక్గా సినిమాలన్నీ ఒక గొడవలో ఉంటే ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది #90s. అవును అవును. సో మంచి బ్లాక్ బస్టర్ అయితే వచ్చింది. ఆ డైరెక్టర్ ఆదిత్య దండం పెట్టాలి. అంటే ఆ ఏజ్లో ఈవీవి సత్యనారాయణ గారు రేంజ్ ఆఫ్ హ్యూమర్ని, ఆ తర్వాత ఆ సెన్సిబిలిటీస్ని, ఫ్యామిలీస్ చుట్టూ తిరిగే సిచ్యువేషన్స్ని చాలా బాగా డిజైన్ చేసి పెట్టాడు. అండ్ ఆయనతో కంటిన్యూ అవుతుందా మీ జర్నీ, లేదంటే ఇది ఒక్క ప్రాజెక్ట్ వరకు? లేదు, నేను మనోడికి ఏముందో నాకు తెలియదు. వాళ్ళకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళతో చేయాలి, వీళ్ళతో చేయాలి. మనం ఈ ప్రాజెక్ట్కి అయితే కరెక్ట్గా న్యాయం చేసి ఇచ్చేసినాం. నేను చెప్పిన ఫర్దర్గా నీకు ఏ కథ ఉన్నా కంపల్సరీ చేద్దాం. షూర్ బ్రో చేద్దామన్నారు. మనోడు అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనోడు ఈ సక్సెస్లో ఉన్నాడు కదా, ఎంజాయ్ చేసి ఈ వైబ్ నుంచి రావడానికి మళ్ళీ స్క్రిప్ట్ కూర్చొని రాయడానికి మనోడు కొంచెం మొహమాటం ఎక్కువ. మనోడికి చాలా మొహమాటం ఎక్కువ. ఇంకొకటి మీరు ఇందాకలు అన్నట్టు హ్యూమర్, మనోడు అంటే ఒరిజినల్ లైఫ్లోనే అట్లాంటివి ఆ ప్లేస్లో, ఆ ఇదిలో మనం ఇప్పుడు జనరల్గా మనం ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లోనే ఒక కామెడీ వచ్చేస్తుంది. ఆ లైఫ్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎడిగి పోయిండు అని అంటే దొడ్డికి పోయిండు అనేది అందరి లైఫ్లో జరిగేది. అది జనరల్గా అనుకుంటారు. బట్ ఆ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి ఒక అమ్మాయి ముంగట ఇన్సల్ట్ అయిపోయినాం అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆయన బిహేవియర్ అది ఒరిజినల్గా మన లైఫ్లో, అందరి లైఫ్లో ఉంటుంది. తెలంగాణలో మాట్లాడుకునే దాంట్లో 80% ఫన్నే ఉంటుంది.
ఎక్కడ తాగే దగ్గరనో బేసిక్ గా వాళ్ళకి అది సీరియస్ మ్యాటర్ అయినా వినేటోళ్ళకి మాత్రం ఫన్ జనరేట్ అవుతుంది, ఫన్ ఉంటుంది. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఆ లైఫ్ని ఆయన చూసిండు కాబట్టి ప్రాపర్గా రాయగలిగిండు. మనోడు ప్రత్యేకంగా ఇక్కడ ఫన్ రావాలని రాయలేదు, నాకు తెలిసినంత వరకు. నేను అడగలేదు. నేను ఇంకొక సాంగ్ కనెక్ట్ అయ్యాను సురేష్ గారు, ఏదండి? చదువు మంగళం ఏదో ఉంటుంది కదా. మంగళం ఒకసారి పాడండి. స్పూఫ్ కూడా చేసారు. అదే చదువు మంగళం అమ్మాయిలతో తిరిగితే కెరీర్ మింగళం అని. నేను చూసి అది అమ్మ నాయన అనుకున్నా. అదే చెప్తున్నాను కదా, ఒకటంటే అనుకోవడానికి సాంప్రదాయాన్ని సర్దపోసిన అంటే ఎవ్రీవన్ విల్ కనెక్ట్ దట్ లైన్స్. అవును, ఇది కూడా అది అలానే ఉంది, అది సేమ్ వైరల్ అయింది. సేమ్ అంటే ఈక్వల్ గా వైరల్ అయినాయి. అలా ఒక ప్రాజెక్ట్ నుంచి 2-3 వైరల్ అవడం కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో ఎలా అనిపిస్తుంది ఈ సాంగ్ ఉంది కదా, అది ఒకసారి పాడరా మా కోసం. ప్రేమ మంగళం మనసు మంగళం వయసు మంగళం నీ ప్రేమ మంగళం. ప్రాపర్ లిరిక్ గుర్తులేదు, బట్ అదే ఆ లైన్స్ 2 లైన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. దానికి ముందు చిరు 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 ఆశలు చిగురించెను గుండెలా. నా ఫేవరెట్ సాంగ్ అది, నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ సాంగ్. అంటే నా మీద ఒక మార్క్ ఉంది ఇండస్ట్రీలో. వీడు విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీసే చేస్తాడు అలాంటివి. ఇప్పుడు మీకు విరాటపురం చూస్తే అది ఒక నక్సల్ బ్యాక్డ్రాప్ విలేజ్ ఇదిలో జరుగుతూ ఉంటుంది. అండ్ మొన్న వచ్చిన సర్కార్ నౌకర్ అని దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన. మ్యూజిక్ శాండిల్య గారు అనుకుంటా, పాటలు మనోడు చేసిండు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేసిన. ఓకే, అదొక విలేజ్, బలగంది విలేజ్ బ్యాక్డ్రాప్. దాని ముందు నీది నాదొక సపరేట్ సౌండ్. అది కొంచెం ఏమంటారు ఆర్గానిక్ సౌండ్లో ఉంటుంది. ఆర్గానిక్ మీరు ఒక ఫ్లేవర్ని సెట్ చేసి పెట్టాను. కాకపోతే ఏంటంటే అంటే ఇండస్ట్రీలో అలాంటివే చేయగలడు అనే ఒక ఇది ఉంది. మీరు తిప్పరమీసం ఒక్కసారి ప్రాపర్గా వింటే అదంతా వేరే సౌండ్. అది ఆ హీరో పబ్లో పనిచేసే ఇదన్నమాట. సో దానికంతా ఒక సౌండ్ డిజైన్ చేసి పెట్టిన. అది ప్రాపర్ బయటకు వెళ్ళలే కానీ ఒక పాట హిట్ అయింది. ఈ చిరు చిరు అనే సాంగ్, అదే మనసు మంగళం. దాంట్లో అంటే నేనేం చేయగలను అనేది ప్రాపర్గా జనాలకు తెలియాలని చెప్పి ఆ సాంగ్ కంపోజ్ చేసాను. మీరు వినండి, ఆ పాట భలే ఉంటుంది. మీకు ఒక ఎట్లా చెప్పాలి, తమిళ్లో ఒక కైండ్ ఆఫ్ సాంగ్ మూవ్ ఉంటుంది, అలాంటి సౌండ్ ఉంటుంది. అంటే అక్కడ రీజనల్ లవ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్కి వచ్చే మ్యూజిక్ టైప్లో అనిపించింది. కానీ అంటే నాకు డౌట్ ఏంటంటే #90 సాంగ్స్ ఇప్పుడు అన్ని మ్యూజిక్ యాప్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయా? జస్ట్ ఇప్పుడే నాకు లింక్ పెట్టారు. అబ్బా సాయిరామ్, అంటే దాని గురించి చాలా మంది వెతుకుతున్నారు. ఇప్పుడే జస్ట్ లింక్ పెట్టారు మా ఈటీవీ విన్ వాళ్ళు, సాయి గారు. ఇప్పుడే లింక్ పెట్టి వినండి బ్రో, వచ్చేసింది. అదే ఆ ట్రాక్స్ కి ఇప్పుడు రీల్స్ కూడా బాగా చేస్తున్నారు కదా, మేబీ హెల్ప్ఫుల్ అవుతుందేమో. నేను అదే ఓఎస్టీ కూడా రిలీజ్ చేస్తున్నారా? అది ఏంటంటే మనం మయూరి త్రూ రిలీజ్ చేద్దామని. మయూరి అని ఈటీవీ వాళ్ళది ఉండే, అది ఆల్మోస్ట్ 15 years అవుతుంది బంద్ చేసి, మళ్ళీ రీఓపెన్ చేసి మన సాంగ్స్ తోనే. సో దాన్ని ఎట్లా ఓటీటీకి పెట్టాలి అని చిన్న వాళ్ళకు మళ్ళీ కొత్తగా వచ్చారు కదా టెక్నీషియన్స్. సో వాళ్ళకు ఇది కాలేదనుకుంటే ఆదిత్య నుంచి జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయినాయి. ఓఎస్టీ కూడా రిలీజ్ చేస్తాం ఒక 3 daysలో. అదే ఈ సాంప్రదాయం ఇవన్నీ ఇంకా సపరేట్, వాడి కామిక్ ఇవన్నీ, మనసు మంగళం, ఫాదర్ ఎపిసోడ్, ఇంకా ఓఎస్టీ కంప్లీట్ ఓఎస్టీ వచ్చేస్తుంది మీకు. సూపర్. చాలా మంది #90 లవర్స్కి మంచి అప్డేట్ ఇచ్చి ఊపించినందుకు థ్యాంక్ యూ. ప్రతి ఆడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈరోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. 1 hour బ్యాక్, అంటే ఈరోజు డేట్ ఎంతో గుర్తులేదు, బట్ స్ట్రీమ్ అవుతుంది, వినండి. అదే బ్రో, మీరు #90 చేశారు కదా, సో అది ఏంటంటే సిరీస్ మొత్తం కనెక్టివిటీగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, జెండర్ బయాస్ లేకుండా అందరు కనెక్ట్ అవుద్ది. సో ఆ సిరీస్లో ఉండే సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఏమైనా ఫేస్ చేశారా చిన్నప్పుడు ఎప్పుడైనా? చాలా ఉన్నాయి బ్రో. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం అర్బన్ స్టైల్, నాది కంప్లీట్ ఊరు. దీంట్లో వీళ్ళు క్రికెట్ ఆడేది, మేము చిర్రగొని ఆడేది. మాకు ఎట్లుండేదంటే బావిలోకి ఈతలకు పోయేది. వేసవకాలం ఎండాకాలం వచ్చిందని అంటే ఏమంటారు షికారుకి వెళ్ళేది. పురోడి పిట్టలని, ఏమంటారు శమరకాకి అని, వాటికి పిట్టలకు షికారుకు పోయేది. చెరువులలో ఈతలు కొట్టేది. చింత చెట్లకి చింతలు దులిపేది. గుబ్బ చెట్లు అని ఉంటాయి, అంటే మా సైడ్ గుబ్బ చెట్లు అంటారు, జనరల్గా చింతకాయ అట్లా అంటారు. చెట్లెక్కి గుబ్బకాయలు తెంపుకొని తినేది. అమ్మ నాన్న ఆటలు ఆడుకునేది.
అమ్మ నాన్న ఆట ఎలా బ్రో ఆడతారు? అమ్మ నాన్న ఆట అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాం, మన ఇద్దరం అమ్మ నాన్న, వీడు మన కొడుకు, ఇట్లా ఉండేది అన్నట్టు. అంతేనా? చిన్నపిల్లలు అంతే, ఇంకా అంతకుమించి ఆ టైంలో ఏం చేస్తాం. సో అంతవరకే ఉండేది. ఏమంటారు, ఒంగుడు దూకుడు అని ఒకటి ఆడేది, ఇట్లా దోదో పుల్ల దోబులు పుల్ల అని ఒకటి ఆడేది. ఇట్లాంటివి విపరీతంగా ఉన్నాయి. సన్నాయి కుప్పలు అని ఒకటి ఆడేది. అంటే బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ బ్రో? అండ్ మహబూబాబాద్, మా ఊరు వచ్చి గౌరారం, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. బిఫోర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉండే, ఇప్పుడు డివైడ్ చేసి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చింది. మా అమ్మ నాన్న కాంతమ్మ శంభయ్య, నాన్న ఫ్లూట్ ప్లేయర్, వ్యవసాయం, ఫ్లూటు, స్టేజ్ ఆర్టిస్ట్. అమ్మ కూడా సేమ్ సింగర్, నాట్లల్లో పాటలు పాడుతూ ఉంది. మరి పాడిస్తారా మీ మదర్స్? లేరు, ఇద్దరు చనిపోయారు బ్రో. ఇద్దరు అంటే చనిపోయారు. అమ్మ 2006లో చనిపోయింది, నాన్న 2017లో చనిపోయారు. వాళ్ళు ఇచ్చిన కాలే, వాళ్ళని నేను ఎప్పుడు లైఫ్ టైం వాళ్ళకు రుణపడి ఉంటా. వాళ్ళు లేకపోతే నేను లేను. ఫస్ట్ నా గురువులు వాళ్ళే. చాలా మా అమ్మతో చాలా బాండింగ్ ఉండేది. అమ్మాయి నేర్పేది నాకు చిన్నప్పుడు. ఆమె పాడే జోలపాటే ఈరోజు నాకు ఇక్కడ నిలబెట్టింది. మా అమ్మ చూసింటే, మా నాన్న చూసిండు కొంత, 17 అంటే కొంత చూసిండు. అప్పటికి నీది నాదొకే కథ కదా, చూసిండు. అమ్మ చూడలేదు. మా అమ్మతోనే ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నా నేను. అమ్మ చూడలేదు. ఆమె చూసుంటే బాగుండని ఫీలింగ్ అంతే. మా అమ్మది, మా నాన్నమ్మది, వీళ్ళది కొన్ని వాయిస్లు అప్పట్లో రికార్డ్ చేసి పెట్టిండు మా మామయ్య. అవి ఎప్పుడు డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ ఉంటుంది, మై ఫ్యామిలీ అని. నేను అది ఓపెన్ చేసి సాంగ్ వింటా. మా అమ్మ పాడింది. ఏమైనా సినిమాలో పెడతారు? చూడాలి బ్రో, ఫ్యూచర్లో ఎక్కడన్నా వర్కౌట్ అయితే నాకు పెట్టగలం కదా, పెడతా. మంచి పాటలు అవి. ఒకటి మా అమ్మది ఉంది, ఒకటి నానమ్మది ఉంది. నాన్నది లేదు, నాన్నది వీడియో ఉంది. అవి చూస్తూ ఉంటా అప్పుడప్పుడు, ఇంకా వాళ్ళ జ్ఞాపకాలు. ఇట్లాంటి సక్సెస్లు వాళ్ళు చూస్తే బాగుండే అని ఫీలింగ్ ఉంటుంది అంతే. ఓకే, ఫైనల్గా నాకేంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కొన్ని గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి. ఐ వాంట్ టు వర్క్ విత్ సమ్ బిగ్ థింగ్ అని, ఒక మంచి ప్రాజెక్ట్కి చేయాలి, లేదంటే నాకు ఇలాంటి మైథలాజికల్ జానర్ కావాలి, లేదంటే నాకు ఒక సైంటిఫిక్ ఫిక్షన్ జానర్ కావాలి, ఆర్ఎల్స్ థ్రిల్లర్స్ కావాలి అని ఒక్కొక్కరికి, ఒక్కొక్క కంపోజర్కి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. అంటే లోపల నుంచి, అంటే నాకు ఈ ప్రాజెక్ట్ వస్తే నేను ఎరక్కొట్టేస్తాను, వేరే లెవెల్కి తీసుకెళ్తాను నా స్కోర్తో అని అనిపించే డ్రీమ్స్ ఉంటాయి కదా, అలా మీ డ్రీమ్స్ ఏంటి? ఎనీ జానర్ చేయగలను బ్రో, బట్ ప్రాపర్ లవ్ స్టోరీ చేయాలని ఉంది. ప్రాపర్ లవ్ స్టోరీ, లైక్ ఓకే కన్మనే, ఓకే బంగారం, ఇంకేమున్నాయి, ఏం మాయ చేసావే, అలాంటి జానర్. లైక్ మనం బొంబాయి మణిరత్నం గారిది ఉంటుంది, మంచి లవ్ సాంగ్ లవర్లా ఉన్నారు మీరు. అంటే ఈ జానర్ టచ్ చేసిన ఆ జానర్ ప్రాపర్గా చేయాలని ఉంది. యాక్చువల్లీ బేసిక్గా నాకు అది ఇష్టం. బట్ ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ ఇవి కూడా ఇప్పుడు మీకు లైక్ సాయిరాత్ అనదర్ లెవెల్, అజయతుల్ అనుకుంటా. అజయతుల్, సాయిరాత్, మన వెంకటేష్ గారిది ఒక మూవీ వచ్చి ఉండే నారప్ప, అదే అసురన్, మెయిన్ అసురన్, జీవి ప్రకాష్, అసురన్, ఆ జానర్, అట్లాంటి జానర్ కూడా బాగా ఇష్టం. బట్ ఈ జానర్ లవ్ స్టోరీ, ఆ జానర్ చేయాలని బాగుంది. ఓకే, మీకు ఏ స్టార్తో మీ సాంగ్స్ పాడించుకోవడం అంటే ఇష్టం? అంటే నేను నా పాటలు ఈ హీరో చేస్తే దానికి ఒక అందం వస్తుంది, దానికి ఒక మంచి మార్కెట్ వస్తుంది అనుకునే హీరో, మీకు నచ్చిన హీరో అసలు ఫర్ యువర్ సాంగ్స్? క్వశ్చనే లేదు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా ఫస్ట్ నుంచి, ఎందుకంటే మీరు ఆయన సినిమాలనే చెప్తున్నారు వరుసగా. పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ఫ్యాన్ నేను. ఫస్ట్ చిరంజీవి గారు ఉండే, నేను చిరంజీవి గారిది మృగరాజ్ మూవీ మార్నింగ్ వెళ్ళి నైట్ బయటకు వచ్చిన, అంటే 4 షోస్ కంటిన్యూగా చూసిన. బయటకు రావడం, తినడం, అక్కడే థియేటర్ ముంగట తినడం, మళ్ళీ వెళ్ళి కూర్చోడం. నైట్ 12 o'clock వెళ్ళి హాస్టల్కి వెళ్ళిపోయాను నడుచుకుంటా. అంత పిచ్చి చిరంజీవి గారు. సో అట్లనే నాకు ఖుషీ టైం నుంచి పవన్ కళ్యాణ్ గారిది బాగా వీరాభిమానం నేను. అలాంటి ఎనీ స్టార్, బట్ అలాంటి ఒక పవర్ పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడాలి ఎంత తొందరగా పడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు 6 songs చార్ట్ బస్టర్ చేస్తా అన్నారు కదా, అలాంటి స్టార్కి పడితే దాని వాల్యూ ఇంకొంచెం పెరుగుద్దని. ఎస్ అంటే మనది ఏదైనా బ్రో, రీచ్ అనేది కంపల్సరీ నీడ్.
మనం చేసిన పాట వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటి స్టార్కు అలాంటి వాళ్ళకి పడితే ఖచ్చితంగా మన పాటలు రీచ్ ఉంటుంది, తెలుస్తుంది, అరే మనం ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, మీకు ఇష్టమైన లిరిక్ రైటర్ ఎవరు తెలుగులో? నాకా చనిపోయారు వేటూరు గారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చంద్రబోస్ గారు, మిట్టపల్లి సురేందర్ మరో వేటూరు ఆయన. చంద్రబోస్ గారు, సురేందర్. యాజ్ ఏ కంపోజరే కాకుండా మీరు కూడా ఒక లిరిక్ రైటరే? నేను జనరల్గా నాకు లిరిక్ మీద గ్రిప్ ఉంది. నాకు బాగా ఇష్టం. అదే మీరు మీ ట్రాక్స్ మీరు డిజైన్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నేను ఫ్లోలో పాడేటప్పుడు సిట్యువేషన్ వినుంటాం కదా, ఆ సిట్యువేషన్ తగ్గట్టు మనం ఫ్లోలో లిరిక్ వస్తుంది. నాకు సబ్ కాన్షియస్లో రన్ అవుతూ ఉంటుంది కదా సిట్యువేషన్. సో నాకు ఫ్లోలో ట్యూన్ చేసేటప్పుడే లిరిక్ వస్తుంటుంది అప్పుడప్పుడు. కొంతమంది డైరెక్టర్స్ అయితే ఇదే బాగుంది ఇదే పెట్టేద్దాం అట్లా. ఇప్పుడు దీంట్లో ఫాదర్ సాంగ్ ఉంటుంది 90s. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, ఇవన్నీ నాకు అప్పటికి వచ్చినాయి, ఫ్లోలో వచ్చేసినాయి. అవి బాగున్నాయని ఓన్లీ కొంతవరకు పెట్టుకొని మిగతా అంత లక్ష్మీ ప్రియాంక గారు రాశారు, బాగా రాశారు. నాకు అట్లా లిరిక్ మీద గ్రిప్ ఉంది. నాకు డౌట్, మన తెలుగు ఇండస్ట్రీలో కంపేర్ టు ఫీమేల్ కంపోజర్స్ మేల్ కంపోజర్స్ ఎక్కువ ఉంటారు. అవును. ఎందుకని? వాళ్ళకి ఛాన్స్ దొరక్క, లేదంటే మార్కెటింగ్ తెలియక, మళ్ళా ఉండేటోళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న ద బెస్ట్ ఇస్తారు. అవును అవును, వాళ్ళు అంటే డేర్ చేయలేకపోతున్నారేమో అనిపించింది నాకు అంతే. అంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్ని ఇండస్ట్రీస్లో అన్ని ఫీల్డ్లో పెరుగుతుంది. ఈ మ్యూజిక్ దాంట్లో సింగర్స్ చాలా మంది ఉన్నారు, కానీ మ్యూజిక్ కంపోజర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు లేరు? అదే బ్రో, అంటే వాళ్ళు రిస్క్ చేయలేకపోతున్నారేమో అనిపించింది. రిస్క్ అంటే ఏం చేయాలి? ఏం లేదు, ప్రయత్నించడం. ఇప్పుడు డైరెక్టర్ ఎవరిదన్నా ఒక ప్రాజెక్ట్ వస్తుంది, మంచి మంచి డైరెక్టర్ అవుతున్నాడు అని ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ చేసుకోవడం, టచ్లో ఉండడం, మనం చేసిన పనిని వాళ్ళకి పంపడం, వినిపించడం, అంటే తీసుకెళ్ళాలి. ఇప్పుడు చాలా అంటే ఏమంటారు, ఒకప్పటిలాగా సీడీలు పట్టుకొని తిరిగే రోజులు కాదు కదా ఇప్పుడు. యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. చాలామంది యాక్టర్స్ వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో చూసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇది #90 మౌలిని కూడా అలానే, మనోడు మౌలి అంతే, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ అలానే చేశారు, ఆల్మోస్ట్ అట్లనే చేశారు. సో మనకు ఒక ఏమంటారు, ఒక వేదిక ఉంది చెప్పుకోవడానికి, మనం ప్రయత్నించడంలో తప్పులేదు. నేను ఒక అమ్మాయి ఏదో మూవీ చేసింది, గుర్తురావట్లేదు కానీ భలే ఉంది సౌండింగ్. ఆ అమ్మాయి మ్యూజిక్ చేసింది. ఆ అమ్మాయి వస్తున్నారు, ప్రయత్నిస్తే వస్తుంది బ్రో. అంటే దాని వెనకాల ఏముందో నాకు ప్రాపర్గా తెలియదు, కానీ ఎందుకు రావట్లేదు అనేది తెలియదు, కానీ ప్రయత్నిస్తే మాత్రం పక్కా ఉంటుంది. విషయం టాలెంట్ ఉంటే మనం ఎవ్వరు ఆపరు. మీకు ఇష్టమైన సింగర్స్ అంటే చాలా మంది ఉంటారు, ఎనీ లాంగ్వేజ్. సింగింగ్ అనేది ఒక లాంగ్వేజ్, అది యూనివర్సల్. మనకు BTS సాంగ్లు ఇక్కడ మంచి ఫేమస్ ఇండియాలో, ఎక్కువ వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి. సో అలా వేరే ఇప్పుడు పాప్ స్టార్స్ ఉంటారు, వాళ్ళు ఇక్కడ బాగా నడుస్తాయి, అంటే వ్యూస్ కానీ ఇండియన్ వ్యూస్ సపరేట్ ఉంటాయి. అలా చాలా మంది ఉంటారు. అలా మీకు నచ్చిన సింగర్స్ ఎవరు? నాకైతే అనిరుద్ధ్ వాయిస్ బాగా ఇష్టం, అనిరుద్ధ్ గారిది. శ్రేయా ఘోషల్, పాత అయితే హరిహరన్, పాత వాళ్ళు అందరూ సూపర్. హరిహరన్ గాడ్ ఆఫ్ మెలోడీస్. అవును, నేను ఆయన పాటలు మొత్తం ఆయన జూక్ బాక్స్ విన్నాను నిన్న మొత్తం ఊరికి కార్లో, బాగా పర్సనల్గా. ఏం తాగుతారు బ్రో ఆయన? బేసిక్గా ఆయన తాగుతారేమో. అదే అంటే ఆ ఫీల్ ఏంటంటే, మనం ఇంకొక 10 ఏళ్ళ తర్వాతలా ఆయన 20 ఏళ్ళ క్రితం పాటలు విన్నా అదే ఫీల్ ఉంటుంది. అవును, ఆయన మనం ఇంకో 20 ఇయర్స్ తర్వాత విన్న ఆ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అలాంటి సాంగ్స్ మీరు ఫ్యూచర్లో ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా? నాకు యాక్చువల్లీ ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్లో హరిహరన్ గారితో పాడిపియాలని, బ్యూటిఫుల్ లవ్ సాంగ్ హరిహరన్ గారితో పాడిపియాలి. మళ్ళీ అప్పుడు ఆయన ఎట్లా ఉండనో అట్లా పాడిపియాలని ఉంది. ఆయనతో ఖచ్చితంగా నాకు డ్రీమ్, ఆయనతో పనిచేయడం ఖచ్చితంగా చేస్తాను. వేణు ఉడుగుల గారి ప్రొడక్షన్లో ఒక సినిమా జరుగుతుంది, ఈటీవీ విన్ కమ్ వేణు ఉడుగుల గారు ఒక ప్రొడక్షన్, డోలాముఖి అనే ప్రొడక్షన్లో ఒక మూవీ జరుగుతుంది. దానికి చేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి పాట హిట్ కొట్టడం. ఓకే బ్రో, మధ్యలో మీకు గ్యాప్ వచ్చింది. అవును, అంటే సెట్ ఆఫ్ పీరియడ్ ఒక 3 ఇయర్స్, అలా రీజన్స్ ఏంటి?
ఏం లేదు బ్రో, అంటే నేను మనకు చిన్న ఏజ్లో ఒక ఇమేజ్ వచ్చింది, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలో తెలియక అదొకటి మెయిన్, అదొకటి. ఇంకొకటి కొంచెం హెల్త్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్, వాటి వల్ల నేను ఎక్కువ అందుబాటులో లేకుండా ఇదైపోయినా. ఆ టైంలో కొంతమంది డైరెక్టర్స్ కూడా పాపం ఫీల్ అయి ఉండే. అది ఏదైతుందో దాన్ని ఓవర్కమ్ చేసిన. ఇప్పుడు మనం అంటే సినిమా, మనకు ఈ పని తప్ప వేరే పని రాదు. నాకైతే పర్సనల్గా నేను ఇదే పని చేయగలను. వెళ్ళి వ్యవసాయం చేయలేను, మెకానిక్ షాప్లో పని చేయలేను, ఇంకేదో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేయలేను. ఇదే పని మనకు వస్తుంది. ఇది క్రాస్ అయితే ఇంకా మనం ఏది చేయలేం, మనకు ఏది రాదు. మనకి ఇదే కదా దైవం లాంటిది. సరస్వతి అమ్మ మనతో ఉంది, మనం అసలు నెగ్లెక్ట్ చేస్తున్నామా ఏంటి అని ఒక టైంకి వచ్చేసరికి నేను ఇంకా ఏదున్నా వదిలేసిన బ్రో, కంప్లీట్ వదిలేసి పనే చేయాలి, పనే చేద్దాం, ఇంకా పనే మన లైఫ్ అనుకునే టైంలో నాకు అంటే విరాటపర్వం ముందు నుంచే కొంత వచ్చింది. విరాటపర్వం కంప్లీట్ చేసి ఇచ్చేసిన, కొంత గ్యాప్ ఇక వచ్చేసింది. తప్పు నా టైంలో బలగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేనన్న ఫోన్ చేసి చేయరాను, ఇట్టు కొట్టాలి అంటే స్కోరు. నా ఇంటెన్షన్ ఏంటంటే సినిమాతో పాటు నా గురించి మాట్లాడాలి. సినిమా బేసికల్ గా నేను బీమ్స్ గారే అనుకున్నాను. ఓహో, అంటే మ్యూజిక్ బై బీమ్స్ అని ఉంటుంది కదా, సో అన్ని కింద పైన పడతా ఉంటాయి. చూసుకోలే తర్వాతలా సినిమాకి ఎప్పుడైతే అవార్డ్స్ రావడం మొదలైందో ఒకసారి క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ చూస్తే అప్పుడు తెలిసింది సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా మందికి తెలియదు. అయితే అది వచ్చింది ఫస్ట్. ఇంకా వేనన్న నాకు దేవుడిలాగా అనుకోవాలి, చేయరా అన్నాడు. అన్నకు నా మీద నాకంటే ఎక్కువ అన్నకు నమ్మకం ఎక్కువ. బలగం డైరెక్టర్ వేనన్న, నువ్వు చేస్తావు రా అన్నాను. చేసిన బ్రో, ఫస్ట్ హిట్ అయింది అమ్మ అనుకున్నా. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు చేసే ప్రతి ప్రాజెక్టు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనకి తప్ప వేరేది రాదు, ఇదే మనకు చేసుకోవాల్సిందని చెప్పి మిగతా అన్నీ పక్కకు పెట్టేసి ఓన్లీ వర్క్. ఒక 10 years అయినా ప్రాపర్గా స్టేబుల్గా ఇక్కడ నిలబడాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే. ఆ ఇదితోనే ఉన్నా. ఆ గ్యాప్ అందుకే వచ్చింది. మనకు అన్బ్యాలెన్స్డ్, కొంచెం తక్కువ ఏజ్ కదా, ప్రాపర్ బ్యాలెన్స్ చేయడం తెలియలే నాకు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ అంతా పర్ఫెక్ట్. మ్యారీడా? నో బ్రో, కాదు. ఒక 2 హిట్లు పడ్డాక చూద్దాం మ్యారేజ్ గురించి. ఓకే, అక్కడ అన్బ్యాలెన్స్ అయింది అంతే, తప్పితే వేరే ఏం లేదు. ఆ టైంలో నేను సఫర్ అయ్యాను, విపరీతంగా ఇబ్బంది పడ్డాను. ఆ టైంకి నాతో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేణు ఉడుగులన్న నాకు ఇట్లా బలంగా ఉన్నారు. బలగం డైరెక్టర్ లేదు, విరాటపర్వం డైరెక్టర్. నేను సాయి పల్లవి గారిని స్టేజ్ మీద అక్క అని పిలిచింది. ఆమె కూడా ఆ టైంకి లేదు మీరే చేయాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ టైంకి ఏదో వేరే వాళ్ళకి వెళ్దామని అనుకున్నారు. సాంగ్స్ అయిపోయినాక నాకు హెల్త్ బాగాలేదు. ఏది విరాటపురం సాంగ్స్ మొత్తం సూపర్ సాంగ్ అది. ఆ పాటలు అయిపోయినాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి మనోడికి బాగాలేదుగా వెళ్దామని అంటే లేదు ఆయనే చేయాలి అంటే నేను ఒక వెర్షన్ చేసి ఉన్నా. అది సాయి పల్లవి గారు చూశారు, ఆయన చేస్తే బాగుంటుందని వేనన్న అండ్ సుధాకర్ చెరుకూరు గారు అందరిగా. కానీ నన్ను కొన్ని రోజులు వెయిట్ చేసి నా హెల్త్ క్యూర్ అయినాక అప్పుడు వర్క్ స్టార్ట్ చేసినాం. ఆ టైంలో సాయి పల్లవి గారు, అందుకే సాయి పల్లవి గారిని స్టేజ్ మీద ఎవరు మా అక్క అంటే మీరు నా అక్క లాంటి వాళ్ళు అన్న. ఆ టైంలో చాలా హెల్ప్ ఉండే. ఇప్పుడు సెట్ అయిపోయింది బ్రో. సో ఎలాంటి వైఫ్ రావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? నాకా ఇప్పుడు ఎందుకు బ్రో ఇది కిడ్నాప్లు మర్డర్ల గురించి మాట్లాడటం లేదు. అంటే నాకు జనరల్ ఏం అట్లాంటిది ఏం లేదు. అంటే లవ్ మణిరత్నం సార్ మూవీలో హీరోయిన్ లాగా ఉండాలి మినిమం. మంచి ఆశ ఉన్నాయి బ్రో. అంటే చాలా హోమ్లీగా నీట్గా. ఇప్పుడు గౌతమ్ మీనన్ సార్ది ఏమయ్య చేసే వాళ్ళ సమంత గారు ఎట్లా బాగా కనెక్ట్ అయ్యారు. అట్లాంటి అమ్మాయి. అంటే సాఫ్ట్ కార్నర్ ఉండే హార్డ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ కావాలి, అంతే కదా. అంతే. చూసిన వాళ్ళు ఎవరైనా రెడీగా ఉంటే బ్రేక్ ఇవ్వండి. మనకు ఎవరు రాదు, లీడెవరు రా అనుకుంటారు మనం చూసి. బ్రో బేసిక్గా కనపడని టాలెంట్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కానీ పెళ్లి వరకు పోయేంత సినిమా ఉండదు, ఫ్యాన్ వరకే ఉంటుంది. ఎన్ని స్టోరీలు ఉన్నాయి తెలుసా, ఇంటర్వ్యూ అయినాక చెప్తా. అవునా? అమ్మో విపరీతంగా వినాలి ఖచ్చితంగా. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కోసం మీరు చెప్తానమ్మరు,
3 కాంటినెంట్స్ దాటి వచ్చింది ఒక అమ్మాయి. అమ్మని అమ్మ గ్రేట్. ఎవరా అదృష్టం? మళ్ళా ఆయన ఫేస్ ఆయన చేసిన ఏ ప్రాజెక్ట్లో రివీల్ అవ్వనివ్వాల, ఓహో వెతుక్కుంటూ వచ్చింది. ఓ మై గాడ్. ఎవరు? ఆఫ్ కెమెరా ఆఫ్ క్యామ్ చెప్తాను నేను. చెప్పండి, వినాలి. సో 3 కాంటినెంట్స్ దాటి వచ్చిందంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ విజన్ ఎంత బలంగా ఉండకపోతే వస్తుంది. ఆయన ఇన్స్ట్రుమెంటలైజేషన్, ఆయన కంపోజింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఆమె కనెక్ట్ అవ్వకపోతే. కనెక్ట్ అయితే సో అలా మీకోసం కనెక్ట్ అయి ఉంటారు, ఎవరో ఉంటారు. చూద్దాం వచ్చినప్పుడు. ఓకే, ఐ హోప్ మీరు ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో చేసి బాగా తెలుగు ఆడియన్స్తో పాటు వరల్డ్ మ్యూజిక్ లవర్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, ఎంగేజ్ చేస్తూ, మంచి మంచి సాంగ్స్తో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను బ్రో. తప్పకుండా బ్రో. నేను ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పట్లేను, కానీ మంచి సౌండ్ ఇవ్వాలి, క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఇవ్వాలని అయితే ఒకటి పెట్టుకున్నా బ్రో. నాకు ఏది వచ్చినా అది చిన్నది పెద్దది అనేది ఏం లేదు. కథ బాగుంటే దానికి నేను ఎంతవరకు ఉపయోగపడుతానో చూసి పక్క దాంట్లో కూడా నేనేం చేయగలను, నా 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 ప్రజెన్స్ ఏంటి అంటే నేనేంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అలాంటి సౌండే ఇవ్వాలని ఉంది. ఇంతకాలం ఇప్పటి వరకు కూడా నన్ను అంటే ఎలా పట్టుకొని వస్తున్న తెలుగు సినిమా కళమ్మ తల్లికి ఎప్పుడూ రుణపడి ఉంటా. లేకుంటే ఈ కళమ్మ తల్లి అనేది లేకపోతే మనం అసలు లేం. నాకు సినిమా అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్కి, వేణు ఉడుగుల గారికి, వేణు ఎల్దండి గారికి, ఇప్పుడు ఆదిత్యకి, అండ్ ఆయన చనిపోయిండు కుమార్ గారు, మా అబ్బాయి మూవీ డైరెక్టర్, ఆయనకి, తిప్పరమీసం డైరెక్టర్ విజయ్ గారికి, తోలుబొమ్మలాట అని ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి చేసిన, విశ్వ గారికి, అంటే ప్రతి డైరెక్టర్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ సినిమా చూశాకనే ఇంకో సినిమా అవకాశం వస్తుంది. ఇప్పుడు 90s చూశాకనే నాకు ఈ జానర్ చేయగలడు మనోడు, హిట్ అయిందని ఇంకో అవకాశం వస్తుంది. వస్తున్నాయి బ్రో ఆఫర్లు? ఎలా ఉన్నాయి? మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో వస్తున్నాయా? ఓకేనా, రీజనబుల్గా? ఇక్కడ ఏంటంటే బ్రో, నేను ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయను. ఏదన్నా వస్తే ఎగ్జైట్ ఫీల్ అవుతా. సో అలాంటి ఎగ్జైట్ ఫీల్ అయ్యే ప్రాజెక్టులు వచ్చినాయి. ప్రతి డైరెక్టర్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఇంతకంటే మంచి సౌండ్ ఇవ్వాలని ఉంది, చూస్తారు ఫ్యూచర్లో. సో మీరు ఇలానే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా పెద్ద మంచి స్టార్తో కానీ నేను చేయాలి అనుకుంటే, పవన్ కళ్యాణ్ అన్నారు కదా, సో బౌండరీస్ అన్ని దాటేసిన హీరోలు ఇంకొంతమంది ఉన్నారు. ప్రభాస్ గారు కానివ్వండి, బన్నీ గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఇలా సెట్ ఆఫ్ తెలుగు స్టార్స్ ఉన్నారు. అంటే గ్లోబల్ లెవెల్లో బాగా పెర్ఫామ్ చేసి, వాళ్ళ సినిమాలు బాగా పెర్ఫామ్ చేసే స్టార్స్. వాళ్ళల్లో ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నాకు అందరితో చేయాలని ఉందన్న. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకు నేను ఫ్యాన్ కదా, ఆయనకు అందుకే ఫస్ట్ ఆయన పేరు చెప్పిన. బట్ అందరితో ఎనీ టెక్నీషియన్స్కు స్టార్ హీరోతో, ప్రతి స్టార్ హీరోతో చేయాలని ఉంటుంది. వాళ్ళకు మన పాటలు హిట్ ఇవ్వాలి. అరే మా హీరోకి భలే ఇచ్చిండ్రా సౌండ్ వీడు మ్యూజిక్ డైరెక్టర్ అని ఫ్యాన్స్ మనని ఇట్లా ఎత్తుకోవాలి అనే ఒక డ్రీమ్ ఉంది. చూడాలి. అది మనం ఏం లేదు బ్రో, పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదే వస్తుంది. మనం ఊరికి పడుకుంటే రాదు. ఆ ప్రయత్నాలలోనే ఉన్న, ఆ స్టార్ హీరోలకి చేయాలనే ప్రయత్నంలోనే ఉన్న. ఇవన్నీ అవే స్టెప్స్. ఇదొక స్టెప్ అనుకోవచ్చు. మీ ఫస్ట్ రెమ్యునరేషన్? నాకు అరణ్ మీడియా నారా రోహిత్ గారి ప్రొడక్షన్లో నుంచి నాకు ఫస్ట్ చెక్ 50,000 ఇచ్చారు బ్రో. ఆ బడ్జెట్ అంతా మంచిగానే ఇచ్చారు, కానీ 50,000 ఫస్ట్ టైం నేను తీసుకున్నా. వేణు ఉడుగులన్న నన్ను నమ్మి తీసుకెళ్ళి ఫస్ట్ టైం చెక్ చూడడం అదే, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అదే, చెన్నైకి వెళ్ళి వర్క్ చేయడం ఆ ప్రొడక్షన్ నుంచే జరిగింది. అది నా హోమ్ ప్రొడక్షన్ అనుకోవచ్చు. ఆ టైంలో నేను అంటే నన్ను నమ్మి, నాకు చిన్న ఏజ్ నమ్మి నాకు అవకాశం ఇచ్చిండు నారా రోహిత్ గారు, విజయ్ గారు, శ్రీ విష్ణు గారు. వాళ్ళని లైఫ్ టైం మర్చిపోలేను నేను. ఓకే బ్రో, మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కువ చేయండి. షూర్. కీప్ రాకింగ్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ అస్. షూర్ బ్రో. చూసారు కదా ఫ్రెండ్స్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ అన్సంగ్ హీరోస్ అండ్ కంపోజర్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. Until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Bell icon press cheyadam marchipoddu. Signing off, Dev Tampala.